my special one. ఫ్రెండ్స్ డెమో వీడియోతో చూశారు కదా ఫ్రెండ్స్, మీకైతే నచ్చాలని అయితే కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఇదే మ్యూజిక్ మీద నేను అలర్ట్ మోషన్ యాప్లో కూడా చేసినాను. అలర్ట్ మోషన్ యాప్లో చేయాలని అనుకున్న వాళ్ళు మీకు డిస్క్రిప్షన్లో అలర్ట్ మోషన్ వీడియో అయితే ఉంటుంది ఇదే మ్యూజిక్ మీద, చాలా బాగుంటుంది. అది కూడా ఆ వీడియో కూడా చూడండి మీరు. ఓకే, ఇది మనమైతే కైన్మాస్టర్లోనే చేసుకుందాం. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగా కూడా ఉంటుంది. ఓకే, వీడియో నచ్చితేనే ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీ నుంచి కోరేది ఒక లైక్ మాత్రమే. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. నాకు కూడా వాచ్ టైం అనేది చాలా తక్కువ కూడా వస్తుంది. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంతవరకు అయితే వచ్చాను కాబట్టి ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనమైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. కాబట్టి దీనికోసం మనకు అలర్ట్ మోషన్ కైన్మాస్టర్ ప్రో వర్షన్ అయితే కావాలి. కాబట్టి మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్మాస్టర్ ప్రో వర్షన్ అయితే ఓపెన్ చేసి మీకైతే కొంచెం డీటెయిల్గా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు నేనైతే కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడైతే చూడండి, నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నా ఫ్రెండ్స్. మనం ఇలాంటి వీడియో ఎడిట్ చేయాలంటే మనకు కైన్మాస్టర్ సేమ్ వర్షన్ అయితే ఉండాలి. మనకు కైన్మాస్టర్ 5.0 పైన వర్షన్ మనకు ఎన్ని వర్షన్ అయితే ఉన్నాయో ఆ దాంట్లో మీరు ఏదైనా ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. మీకు సేమ్ నేను ఏదైతే యాప్ యూస్ చేస్తున్నానో అదే యాప్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే చాలామందికి ప్రీసెట్ అనేది వర్క్ అయితే అవ్వడం లేదని అంటున్నారు, ఇంపోర్ట్ కావడం లేదని అంటున్నారు ఒక 5% మంది. మీరు ఏం చేస్తారంటే మనకు కైన్మాస్టర్ 5.0 పైన మనకు చాలా వర్షన్ అనేవి వచ్చాయి, అవైతే ట్రై చేయండి. ఓకే, మనకు యూట్యూబ్లో సెర్చ్ చేసినా మీకు చాలా వర్షన్ అయితే వస్తాయి. మీరు యూట్యూబ్లో వీడియోస్ కూడా ఆ వీడియోస్ అయితే మీరైతే ట్రై చేయండి, కైన్మాస్టర్ అయితే డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. నేనైతే ఒక 2-3 డేస్లో నేనైతే కైన్మాస్టర్ మీదనే ఒక వీడియో అనేది చేశాను మన సెకండ్ ఛానల్లో, ఆ వీడియో కూడా చూడండి ఒక 2-3 డేస్ తర్వాత. ఓకే, ఇప్పుడైతే మీరైతే ఈ కైన్మాస్టర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చాను. ఓకే, ఇంకోటి ఏంటంటే మీకైతే డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక ప్రీసెట్ అని ఉంటుంది, మీకైతే కైన్మాస్టర్ ప్రీసెట్ అని ఉంటుంది, అదైతే డౌన్లోడ్ డౌన్లోడింగ్ అయితే చేసుకొని ఏదో ఒక ఫోల్డర్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, పైన మనకు క్రియేట్ న్యూ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేయకండి, ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో మీరైతే ఇక్కడైతే కిందికి అయితే స్క్రోల్ చేయండి. ఓకే, కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు లాస్ట్లో ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, దానితో మీరైతే ఒకసారి క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకుంటే మన యొక్క ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటారో నా డిస్క్రిప్షన్ నుంచి అదైతే మీరైతే ఆ ఫైల్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ చూడండి ఆ ఫైల్ అనేది చూపిస్తాను మీకు డిస్క్రిప్షన్ నుంచి. ప్రీసెట్ అయితే ఇక్కడ చూడండి మనకు 31 జూలై RCF అని ఉంటుంది, మీకు 25 MB అయితే ఉంటుంది ఇదే ఫైల్ మనకు ఈ ప్రీసెట్ అనేది. ఆ ప్రీసెట్ అనేది మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా అయితే మన యొక్క కైన్మాస్టర్ యాప్లో అయితే డైరెక్ట్ అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. ఇంపోర్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు డైరెక్ట్గా అయితే ఓపెన్ అయితే అయింది. మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకు ఓన్లీ ఒక సాంగ్ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత నేనైతే ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా అయితే గ్రాఫిక్స్ అనేది యాడ్ చేసుకున్నాను. కాబట్టి క్లిప్ గ్రాఫిక్స్ బీట్ మార్క్ని బట్టి సౌండ్ని బట్టి అయితే యాడ్ అయితే చేసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేయకూడదు, మనమైతే ఈజీగా అయితే మీ యొక్క ఫోటో మాత్రమే చేంజ్ అయితే చేసుకోండి. ఓకే, ఎక్కువ ప్రాబ్లం కూడా ఉండదు మనం, కాబట్టి మీరైతే ఫొటోస్ మాత్రమే అయితే చేంజ్ చేసుకోండి. మీరైతే ఇందులో మాత్రం బీట్ మార్క్ని అయితే మీరు ఏం చేయకండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీరు ఫోటో ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చెప్తాను మీకు. చాలామందికి తెలియకపోవచ్చు, కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తుంటారో. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉందిగా, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. పైన మనకు కత్తెర గుర్తు పైన మనకు మీడియా సింబల్ ఉందిగా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా అయితే విజయ్ సార్ ఫోటో పెట్టి మీకైతే చేంజ్ చేసి చూపిస్తాను ఎగ్జాంపుల్గా. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఫోటో అయితే చేంజ్ చేయగానే మనకు ఈ ఫోటో అనేది వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ఫోటో అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకు ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకే, ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఈజ్వల్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు మంచి లుకింగ్ అయితే ఉంటుంది. కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ కాకపోతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి మంచిగా అడ్జస్ట్ అయితే ఏం పర్వాలేదు. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చాలా బాగా అయితే మనకు ఫోటోస్ అనేది ఇలాగైతే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లో వచ్చేద్దాం. ఇక్కడ మనమైతే లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక PNG లింక్ అయితే ఇస్తాను. ఓకే, ఇక్కడ చూడండి మై స్వీట్ వన్ అని ఉంటుంది, మై ఫెషల్ వన్ అని. ఓకే, దీంతో సెలెక్ట్ చేసుకోండి. దీని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరైతే సెంటర్లో అయితే పెట్టుకోండి. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి 2 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనకు 2 సెకండ్ అయితే పెట్టి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి, అవుట్ యానిమేషన్లో కూడా ఫేడ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి 2 దాంట్లో మీరు అయితే ఫేడ్ అయితే పెట్టుకోండి.
పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ స్టార్టింగ్లో వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫ్లాష్ వీడియో అనేది ఇచ్చాను, మీకు ఫ్లాష్ ఎఫెక్ట్ వీడియో అనేది చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. కాబట్టి ఆ వీడియో అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ చూడండి మనకు ఈ వీడియో అనేది ఇలాగైతే ఉంటుంది. మీరు స్టార్టింగ్ నుంచే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇదే వీడియోని మనకు పైన బాక్స్ ఉంది కదా దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి, కింది స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు బ్లెండింగ్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ చూడండి స్క్రీన్ చేసుకుంటే మనకు ఫ్లాష్ ఎఫెక్ట్ అనేది మనకు ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. మీకు ఒకసారి సౌండ్ మ్యూట్లో పెట్టి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్టార్టింగ్లో ఇలాగైతే మనకు మై ఫేషియల్ వన్ అని వస్తుంది. ఆ తర్వాత మనకు ఆటోమేటిక్గా అయితే ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ బీట్ మార్క్ని బట్టి మనకు ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా అయితే వస్తుంది. మీరైతే ఫ్లాష్ ఎఫెక్ట్ని మీరైతే స్టార్టింగ్లో పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి స్టార్టింగ్లో వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి రండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో ఇంకో ఎఫెక్ట్ వీడియో కూడా ఇచ్చాను కాబట్టి ఆ వీడియోని కూడా ఇక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకు ఈ వీడియో అనేది ఉంటుంది. మనకు ఒక నిమిషం ఈ వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీరైతే ఇలాగైతే స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత మీరైతే స్టార్టింగ్లో వచ్చి స్టార్టింగ్లో మీరైతే కొంచెం అయితే మీరైతే ఇక్కడ చూడండి మనకు కత్తెర గుర్తు పక్కన సెలెక్ట్ చేసుకొని కొంచెం అయితే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని ట్రిమ్ టు లెఫ్ట్ అయితే చేసుకోండి. స్టార్టింగ్లో అయితే పెట్టుకుంటే మనకు ఇలాగైతే మనకు ఎఫెక్ట్ వీడియో అనేది ఆటోమేటిక్గా ఇలా అయితే వస్తుంది. ఆ తర్వాత కింది స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు కింది స్క్రోల్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి మీరైతే స్క్రీన్ చేసుకుంటే మనకు వీడియో ఎడిటింగ్ అయితే మొత్తం అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే వస్తుంది. కాబట్టి ఇలాంటి మీరైతే ఈజీగా అయితే చేసుకోండి. ఓకే, ఇందులో మంచి ఇంకొక హెచ్డి కలర్ గ్రేడింగ్ చేసుకోవాలని అనిపిస్తే నేను ఆల్రెడీ నిన్ననే ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియో అయితే చెక్ చేయండి. అందులోకి వెళ్ళి మీరైతే అలర్ట్ మోషన్లో అయితే మంచి హెచ్డి కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మీకైతే తెలిసిందని అనుకుంటున్నా. ఇప్పుడు కూడా ఆ వీడియో కూడా చేస్తే చాలా లేట్ అయితే అవుతుంది కాబట్టి ఆ వీడియో చూస్తే మీరు కూడా ఈజీగా అయితే చేసుకుంటారు. కాబట్టి మీరైతే మంచి అలర్ట్ మోషన్ యాప్లో కూడా ఒక హెచ్డి క్వాలిటీ కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలాగైతే మనకు టోటల్ యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే పైన సేవ్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా ఉంటుంది. కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అనేది సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. జై హింద్.